మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దేవుని మహిమ కొంచెం రుచి చూసిన పర్సన్ అండి బైబిల్లో. మోషే, ఆయన పేరేంటి? మోషే. దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన పర్సన్, ముఖాముఖిగా మాట్లాడిన పర్సన్, బైబిల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న పర్సన్. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ భాగ్యము త్వరలో మనకు రాబోతుంది. ముఖాముఖిగా ఆయన చూసే రాబోతుంది. ఈ భాగ్యం రావడానికి మోషేకి ఉన్న లక్షణం ఏంటో ఒక లక్షణం ఇవాళ వివరిస్తాను. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యమమ్మా, గొప్పదమ్మా. ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు. 40 రోజులు రాత్రిపాకలు అక్కడ ఉన్నాడు, కానీ ఇంకా స్పెషాలిటీ అడిగాడు. ఆయన స్వరం వింటున్నాడు, మహిమలోనే ఉన్నాడు, ఆయనకి ఆకలి దప్పులు లేవు. మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ సినాయి కొండ మీద ఉన్న సన్నివేశం అండి అప్పుడప్పుడు ధ్యానించండి. ఈ లోకంలో ఉన్న సినాయి కొండ మీద ఉన్న చిన్న మహిమలో ఉన్న మోషే అంత పరవశించిపోడంటే వాస్తవమైన మహిమలో వెళ్ళిపోతున్నాం మనం త్వరలో. ఇంకెంత బాగా సిద్ధపడాలి. అక్కడ పొందుకున్న గొప్ప కిక్కు ఒక రకంగా లేదు ఆయనకి. ఆ ఆలోచన విధానము, ఆయన మైండ్ సెట్ మనం చూస్తే ముఖాముఖిగా మాట్లాడటానికి సరిపడా వ్యక్తి అంటే కనుక ఈ లోక సంబంధంగా కాకపోవచ్చు ఆయన, కానీ దేవుడు చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఆయన. దేవుడు ఆ రేంజ్లో తీసుకెళ్తాడు అంటున్నా. నా చెప్పొచ్చే విషయం ఏంటంటే, దేవుని చేతిలో పడ్డావనుకో చక్కగా ఆయన ఒళ్ళోకి వచ్చేసామనుకో ఆ రేంజ్లో నడిపిస్తూ ఉంటాడు. నువ్వు విదిలించుకుని పక్క వెళ్ళిపోతే ఆయన ఏం చేయగలడు? ఇంకా ఇప్పుడు పిల్లోడికి స్నానం చేపిస్తారు కదా, మీ చిన్నపిల్లోడికి సహం రుద్దిన తర్వాత వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ఏమైనా చేయగలరా? పిల్లోడికి కాబట్టి దెబ్బేస్తే అది వేరే విషయం. ఆయన కూడా అంతే. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పొరలు పడతాం, మళ్ళీ వెళ్ళి మొరలు పడతాం. ఎన్నిసార్లు చేస్తాడు? ఆడే ఉంటాడులే, పొడుకునే ముందు చేస్తాడు అంటారు. ఎందుకని? ఆడు మళ్ళీ పడతానే ఉండే కదా. నిద్ర వచ్చిన పాడగా, నిద్ర వస్తే పాడు కదా. అలాగే అనుకుంటారు మీరు అందరు కూడా. ఈ రోజున గమనించండి, ఈ మోషని ఎన్నుకున్న విధానం చూస్తేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏ వయసు ఎన్నుకున్నా, ఈ వయసులో వృద్ధాప్య శ్రమంలో పిలుచుకున్నాడండి ఆయన్ని. 40+40+40 ఒక రకంగా దానికి 40 80 దాటిన తర్వాత అప్పుడు ఇచ్చాడు. ఆయనకి అంత ట్రైనింగ్ ఇచ్చాడు. మాన్ దగ్గర కొన్ని ట్రైనింగ్, గొర్రెలను కాసి వెళ్ళినప్పుడు అడుగులో ట్రైనింగ్, నలిగిపోయాడు ఆయన. తర్వాత కొండ ఎక్కించాడు అనుకోండి. కొండ ఎక్కించినప్పుడు అప్పటి వరకు ముఖాముఖి చూసిన ఎవరు లేరు. అర్థమవుతుందా? ఈ ముఖాముఖిగా చూసిన సన్నివేశమునకు కారణం ఏంటి? మోషేలో ఉన్న క్వాలిటీ ఏంటి? హెబ్రీ పత్రిక మనకు తెలిసిన వాక్యమే, కంఠత వాక్యం. అది 11వ అధ్యాయం 24 వచ్చిన మోషేకున్న గొప్ప గుణలక్షణాలు అక్కడ కనపడతాయి. 3 కనపడతాయి. 3లో వాడు చెప్తాయి. ఇవాళ టైం చాలు మనకా. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్న ధనము కంటే, ఐగుప్తు ధనం ఎవరిదవుద్ది? ఇప్పుడు ఆయన తలుచుకుంటే, ఆయన రాజీ పడితే, దేవుని బిడ్డలతో కనుక ముందుకు రాకపోతే ఐగుప్తు సంపద అంతా ఎవరిదవుద్ది? ఎందుకని? పెంచుకున్నారు ఆయన్ని. బాలుడిగా ఉన్నప్పుడే, శిశుగా ఉన్నప్పుడే రాజకోటలో వెళ్ళిపోయాడు, ప్రవేశించాడు ఆయన. అది కనుక పెద్దవాడినప్పుడు నిజంగా చెప్పాలంటే కనుక ఇదంతా నాదే అని కళ్ళ కనుక్కుంటూ రాసుకుంటూ పూసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఈ భాగ్యం వచ్చేది కాదు. అందుకే ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్న ధన సౌకర్యం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే. కావాల్సిన ధనం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ ధనము అనే దాని గురించి మాట్లాడితే, ధనముని విడిచిపెట్టేవాళ్ళు ఎవరండి? రాత్రి మాట్లాడుకున్న దానికి కొంచెం రిలవెంట్గా ఉంటుందని ఈ అంశం ఎత్తుకునే వాళ్ళ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి. ధనాన్ని ఎంత ధనం ఉంది అక్కడ? రాజ్యం అంతా అయిందేనండి. రాజ్యంలో బంగారం కూడా ఆయనది అయిపోద్దండి. ఆయన ఇష్టం ఎంజాయ్ లగ్జరీ లైఫ్ చేయొచ్చు. చూడండి, ఒక్కసారి థింక్ చేయండి. మీరందరూ కూడా మీకున్న చిన్న బంగారం మురిసిపోతున్నారు గుడిమానేస్తారు అవసరం అయితే. తాత్కాలికమైన లాభాపేక్షతో మీరు చాలాసార్లు దేవుని పక్కన పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. పరిశీలన చాలా వస్తాయి మీకు. కానీ కళ్ళ ముందు బంగారము, వజ్రాలు, తర్వాత ధన సంపదలు, తర్వాత పదవులు ఉంటాయి అక్కడ.
రాజ్యానికే మహా గొప్పవాడిగా అవుతాడు ఆయన. అంత గొప్ప స్థాయి నుండి దేవుని బిడ్డలతో ప్రయాణం కోసం ఆశపడ్డాడు. అక్కడ ఏముందమ్మా? క్రీస్తు విషయమైన నింద నాకు కావాలి. నింద ఎవరు కోరుకుంటారండి? బంగారం కోరుకుంటారు, డబ్బు కోరుకుంటారు, ఆస్తులు కోరుకుంటారు, అంతస్తులు కోరుకుంటారు, బంగారం ఇవన్నీ ఉన్నప్పుడు నిందలు ఎవరు పడతారండి? వీళ్ళు నాకెందుకు? ఈ లేబర్తో పని ఏంటి అసలు? ఈ శ్రామికులతో పని ఏంటి అసలు నాకు? చాలామంది సింహాలు తెస్తారు, సింహాలు తెట్టి వేసేయాలి. రియల్గా ఉంటారా? కష్టం కదా. రియల్గా అలా అంతస్తులు కింద దిగరారుగా. శ్రామికులతో పని చేస్తున్నట్టుగా, శ్రమ పడుతున్నట్టుగా, ఫైట్ చేస్తున్నట్టుగా ఈయన సినిమాలు. రియల్ లైఫ్లో వాళ్ళ అంతస్తులే వేరు, వీడు ఎక్కడే ఉంటాడు గంజి దాక్కుంటా. కానీ కోరుకుని వచ్చాడు బయటికి. ఎవరో బాగా వినండి మాటలు. ఎంత మంచి సౌలభ్యమైన జీవన విధానాన్ని పోగొట్టుకొని ఈ లోకంలో దౌర్భాగ్యమైన ఏంటంటే ఏమీ లేని ఈ శ్రామికులతో పాటు కలిసి ప్రయాణం చెయ్యాలి. నిజమైన హీరోయినండి మోషే. ఈ సినిమాలో హీరోలు కాదండి, నిజమైన హీరో, రియల్ హీరో ఆయన. శ్రామికులు ఏం తింటే తిన్నాడు, వాళ్ళతో కలిసి పడుకున్నాడు, వాళ్ళతో ప్రయాణం చేశాడు 40 సంవత్సరాల నుంచి మించుగా. అంటే ఏం జరిగింది ఇక్కడ? కోరిక. ఏం కోరిక? క్రీస్తు విషయమైన నిందను కోరుకున్నాడు. మీరు కోరుకుంటారా? నిందలు అవమానాలు వస్తే మీరు కోరుకుంటారా? ఎవరికన్నా ఉంటుందా ఆలోచన? సువార్త విషయం నిందలు వస్తే ముందు చెప్పాడు దేవుడు. నీతిగా ఉంటే చెప్పాడు, ముందుగా చెప్పాడు దేవుడు. దేవుడు లాంటి మనసు కలిగి ఉంటే ఇంకా వస్తాయని చెప్పాడు శ్రమలో. మరి మీరు కోరుకున్నారా? వాటిని పక్కన పెట్టేశారా? నా పాయింట్ అదే. మీరు బాగా వినాలి ఈ మాట. మీరు దేవుడు ముందు చెప్పిన ఆ ప్యాకేజీని మీరు కోరుకుంటున్నారా? పక్కన పెట్టేసి సుఖాల కోసం వచ్చారా గుడికి? సుఖం కోసమే కదా, సుఖం కోసమే కదా. నిజం చెప్పండి మీరందరూ కూడా. సుఖాల కోసమే కదా మీరు శనివారం ప్రార్థన చేసి ఉంటారు. నేను ఏ ప్రసంగం చేసినా తిప్పి లాస్ట్ ఏమంటారు? దేవుడా నా ఇల్లు బాగోలా, మీరు రిపేర్ చేసుకోవాలి ప్రభు అంటారు అవసరమైతే. ఇంకేదో ఉంటాయి కదా కొన్ని. దేవుడా ఈ మధ్యకాలంలో మా అబ్బాయికి మంచి సంబంధం రావాలి ప్రభు. మోషే ఎగస్ట్రాలేం కోరుకోవాలా, నిందలు కోరుకున్నాడు ఆయన. నాకు అర్థం కాదు, ఒక్క మాట నాకు అర్థం కాలే కొంతవరకు. ఆ రోజుల్లో అంత విశ్వాసం, నిరీక్షణ ఎలా వచ్చింది? అప్పుడు ఇంక కొండెక్కలా. మీరు బాగా ఏమంటున్నారు ఈ మాట. అప్పుడు ఇంక ఏ కొండది? కొండెక్కలేదు. ఇంకా దేవుడు దర్శించలా. దర్శించిన తర్వాత రేంజ్ వేరేగా ఉంటుంది, అది వేరే విషయం. టీనేజ్లో ఉన్నప్పుడే, యవన కాలంలో ఉన్నప్పుడే, యవన కాలం పెరుగుతున్నప్పుడే మంచి మంచి నిర్ణయాలు తీసుకునేవాడుగా ఉంటే దేవుడు ఇంకా పెంచుకుంటే వెళతాడు. మోషే యవన కాలంలో రాలేదన్న పిలువ, అది వేరే విషయం. ఈ మధ్య నెలగొట్టాడు అనుకోండి. కానీ ఆ వయసులో కూడా అలా రేంజ్ ఏంటండి? వాళ్ళతో ప్రయాణం చేయటం ఎందుకు? నా రేంజ్ ఏంటి అసలు? దేవుని యందు భయభక్తులండి. విశ్వాసం అంటే అదే కదండి. చదవండి అన్నమాట. ఏమన్నది? క్రీస్తు విషయం ఐగుప్తనము కంటే దేనికంటే ఇప్పుడు చెప్పండి. మీ బంగారం వదిలేయండి. అందుకే ఈ ప్రసంగాలు చేస్తాడని బట్టి అప్పుడప్పుడు మానేస్తాను నేను. వీళ్ళకు ఉంటే బాగుండి అనిపిస్తుంది. మా పిల్లలకి మొత్తం నాకు ఇచ్చేసేవాళ్ళే. నిజంగా చెప్తున్నాను, వీళ్ళందరికీ ఉంటే కనుక ఒక పిల్ల మిస్ అయింది, కనపడట్లేదు. ఎగ్జామ్ ఓకేనా? నిజం చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు రేంజ్ అలాగా దేవుడు సెట్ చేసుకున్నాడు. దాన్ని ప్రేమించే వాళ్ళకి ఈ భాగ్యం లేదు. అక్కడే బయటన్నారు వాళ్ళు. పోనీ ప్రేమించి లోపలికి వచ్చిన తర్వాత మీరేం మారారా? రాత్రి పరలోకం ఎవడబోయింది? రాత్రి పరలోకం పోగొట్టుకున్నవాడు ఎవడో? ఒక యవ్వనస్తుడు. పేరు కూడా చెప్పడానికి కూడా దేవునికి ఇష్టం లేదు, అందుకే పేరు రాయలా. ధనవంతుల పేర్లు ఉండవండి ఎక్కువ. అక్కడ కూడా ఎక్కడ లాజరు ధనవంతుడు అనగనగా ధనవంతుడు అంతే, పేరు ఉండదు. కానీ లాజరు ఏమి లేకపోయినా పేరు మళ్ళీ మొత్తం బ్రహ్మాండం పెట్టాడు దేవుడు.
అమ్మా మిమ్మల్ని పరిశీలించుకోమంటున్నాను, మాకు ఇవ్వద్దు, మీరు ఉంచుకో, నాకు అవసరం లేదు. కానీ మీ మనసు ఎలా ఉంది, దేనికి అతుకుపోయి ఉంది మీ మనసు? ఏ అతుకుపోయి వచ్చాడికి? శ్రమల నిందలో తెలుసు ఆయనకి వచ్చేస్తే అనేసి ఆయన కోరుకుని వెళ్ళాడంటండి. ఏది భాగ్యం అంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. క్రీస్తు విషయమైన నింద వచ్చింది ఎవరికన్నా? క్రీస్తు విషయమైన నిందలు వస్తున్నాయా? నీ బలహీనమైన నిందలు వస్తున్నాయా? ఒకసారి పరిశీలించుకోండి. నువ్వు తాగటం వల్ల మీ భార్య అంటుందా? నిజంగా యథార్థంగా ఉండటం వల్ల అంటుందా? పురుషులు, నీతిగా ఉండటం వల్ల మీ బాస్ తిడుతున్నాడా? తప్పు చేయటం వల్ల తిడుతున్నాడా? పరిశీలించుకోండి. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. ఏది కావాలని కోరుకుని వెళ్తున్నావు అక్కడికి? నువ్వు ఆఫీసుల్లో ఉన్నా, కాలేజీల్లో ఉన్నా, కార్యాలయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మందిరంలో ఉన్నా, నువ్వు దేన్ని మించి నింద వస్తుంది నీకు? మోషకి ఏమొచ్చింది? క్రీస్తు విషయమైన నింద వచ్చింది. క్రీస్తుని బట్టే శ్రమలు రావాలి మనకి, పాపాన్ని బట్టి కాదు, దోషాన్ని బట్టి కాదండి. క్రీస్తులో ఉన్న నిర్ణయాలు కొన్ని ఉంటాయి, అద్భుతమైన, దీన్ని ఏమంటారంటే కఠినమైన నిర్ణయాలు 3 ఉంటాయి. నేను ఎప్పుడో రాసుకున్న దీన్ని, మోషే తీసుకున్న కఠినమైన నిర్ణయాలు 3 అని ఎప్పుడో చేసే ప్రసంగం ఇది. కానీ ఒక విషయం నేను మాట్లాడుతాను, రాత్రి మాట్లాడుకున్న దాన్ని బట్టి. ఒక్కసారి మన మైండ్ మార్చుకుందాం. మాకేముందండి ఎత్తానికి, మా బంగారం ఉందా, ఇది రోడ్డు గోళ్ళే కదండి అంటారా మీరు? అసలు ముందు నీ ఆశ ఎలా ఉంది అంటున్నా. నిందల గురించిన ఆశ వద్దా? దేవుని నిమిత్తం శ్రమ గురించిన ఆశ ఉందా? సువార్త నిమిత్తం ఏమాత్రం అవమానపడిన పర్లేదు నింద ఆశ ఉందా నీకు? ఆ ఆశలు ఉంటే ఆటోమేటిక్ గమనించండి, వీటి మీద ఆశలు తగ్గిపోతాయి, ఆశ పెరుగుతూ ఉంటుంది. అసలు రాజుగారి కోటలో నుంచి బయటికి రావటం ఏంటండి అర్థంగా నాకు? రాజుగారి కోటలో నుంచి అరణ్యంలోకి రావటం ఏంటండి? ఈయన రాజుగారి కోటలో విలాసాలు కదండి, పంచపక్ష పరమాన్నం కదండి. అసలు షూట్లు బూట్లు ఎన్నెన్ని ఉంటాయో, గుర్ర బండ్లు, సరదాగా ఆడుకోవచ్చండి. ఇంకో విషయం చెప్పమంటారా? సరదాగా చంపేయచ్చు అందరిని. రాజుగారు ఇది వరకు సరదాగా చంపేశాడు, ఇష్టం మీకు ఆ విషయం? అంతే. రాజుల కాలంలో పొరపాట్లు చేసాడు అనుకోండి, పొరపాటున సరదాగా వాళ్ళతో ఆడుకుని చంపేవాడు. అది కూడా విలాసం వాళ్ళకి ఆ రోజుల్లో. ఎంత లగ్జరీ లైఫ్ని విడిచిపెట్టేటివేంటి, అరణ్యములో దిక్కు దివాన్ లేకుండా వీళ్ళతో ఉంటావేంటి? అది కదా ఏ రేంజ్ మీరు ఆలోచించారు యవనస్తులారా? పురుషులు ఆలోచించిన వస్తారు, స్త్రీలారా మీరు ఏది కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంటు? సమాధికి వెళ్ళే వరకు కూడా అదే కోరికలు. బంగారం కావాలి, భాగ్యాలు కావాలి, పరువులు కావాలి, పెత్తనాలు కావాలి, డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఇది కావాలి, అది కావాలి. అంత సమాధి బయట ఉన్న చుట్టూ తిరుగుతున్నారు మీరు. ఒక్కసారి ఒక ప్రశ్న వేస్తున్న బిడ్డలారా, టక్మాన్ ప్రాణం పోయింది, ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి, ఆశలన్నీ కొండ కుప్ప కూలిపోయింది. ఎన్ని ఆశలు? 1, 2, 3, అమ్మమ్మమ్మ. కానీ ఒక్క చిన్న ఆశ, అద్భుతమైన ఆశ మోషే పట్టుకున్నాడు. క్రీస్తు నిమిత్తము నిందలు పడాలి నేను. ఎందుకంటే నిందలన్నీ కూడా అక్కడ బహుమానం కోసం వచ్చింది. ఇంకో విషయం చెప్పని ముగించేస్తాను. మోషేకి బయట నుంచి కాదండి వచ్చిన నిందలు, పక్కన పెట్టండి, వీళ్ళ వల్ల వచ్చిన నిందలు కొన్నాయి కొన్ని. ఇంటోళ్ళు కూడా అనుకున్నారండి, సొంత ఇంట్లో వాళ్ళు కూడా అన్నారండి. ఎవరమ్మా? మిరియాం తక్కువ తిందామన్నా. ఇంకోళ్ళు ఎవరు? ఆహారం ఆయన తక్కువ తిన్నాడా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఏమన్నారు? అరే నువ్వే లీడర్వా, నువ్వే బాసువా, నువ్వేనా మాకు పెట్టింది అన్నారా? ఇంట్లో హెక్కరు కదండి. చదువు. ఆయనే పలికాడంట, ఆయనతోనే పలికించారమ్మా. మేము మాకు రాదా? ఒక రకమైన నిందలండి. దేవుని నామమున స్తోత్రం. ధనాన్ని ప్రేమించి ప్రాణాలు కోల్పోయారు కొంతమంది. ధనాన్ని ప్రేమించి తన ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు, దేవుని కూడా పోగొట్టుకున్న కొంతమంది. ఎవరాళ్ళు? ధనవంతుడైనా యవ్వన బిడ్డ. నేను అతను మాట్లాడుకున్నాం కదా, నువ్వు ఇలాంటి ప్రసంగాలు చేస్తావని ఇక్కడ రాంది. అది నిలిపాడా? ఎవరైనా ఆజ్ఞలన్నీ పాటించేస్తానండి, కానీ ధనం కావాలి నాకు.
ఇంకోళ్ళు ఎవరు? ధనవంతులు లాజరు కథలో స్టోరీలు ఆడేం చేశాడు? ఫుల్ ధనాన్ని నమ్మేశాడు అంతే. దేవుడు వద్దంటాడు, ఎవరు వద్దంటాడు. ఒక భక్తుడు కళ్ళ ముందు ఉన్నాడు, మంచి మాటలు మాట్లాడుతున్నాడు, క్యారెక్టర్ కాపాడకుండా బుద్ధి కూడా రాలే అబ్బాయి. కొన్ని సంవత్సరాలు మళ్ళా సఫర్ అవుతున్న భక్తుడు. ఇంకోళ్ళు ఎవరు? అననీయ సపీరాలు. ఎవరిని ప్రేమించారు వాళ్ళు? నిందలు వస్తాయి అంటే పేతురు గారు వీళ్ళేమో మా నిందలతో పని లేదు, మా డబ్బే కావాలి, మేమేదో ప్రయాణం చేయం, మీలా ఉండం మేము. దేవుని నామమునకు స్తోత్రం. పాత్రలు ఇంకా ఏమన్నా పాత్ర మంది ఎవరు సార్? బాలాకు పాస్టరు బాలాకు. దేవుడు చెప్పమని చెప్పకుండా వీళ్ళు ఇంకో రకంగా దీవిస్తారంటాడు. డబ్బుకు అమ్ముడు పడిపోయాడు. ఈ రోజు నాడు అందరం కూడా గమనించండి, మనం ఎక్కడ సెట్ చేసుకోవాలంటే దేవుని నిమిత్తం నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఎన్ని వచ్చినా సరే నేను ప్రయాణం ఆగకూడదు. ఇదండి నిర్ణయం అంటే. ఇది జీవనం మామూలే. పెళ్ళిళ్ళు, బిడ్డల గంటము, వాళ్ళు పెళ్ళి చేయడం ఈ మామూలే. వాటిని పోయి శ్రమలు కొన్ని ఉంటాయి, అది వేరు. దాంట్లో దేవుడు కాపాడతాడు. కానీ క్రీస్తు నిమిత్తం వచ్చే నిందలు ఉన్నాయి కావండి, అది ఇంకా బ్లెస్సింగ్. ఈ రోజు నాడు మోషే ధన్యకరమైన జీవితం చెప్పమంటారా? యేసు ప్రభు బతుకున్న రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు మోషే కూడా కిందకు వచ్చాడు. ఎక్కడ? రూపాంతర కొండ మీద. ఎప్పుడు మోషే? ఎక్కడ మోషే? అక్కడ ఉన్న మోషే గమనించండి, ఎప్పుడు వచ్చాడమ్మా? రూపాంతర కొండ మీదకి వచ్చారు. ఎవరో? మోషే, ఎలియాలు. ఎంత ధన్యతండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చిన పర్సన్స్ ఎవరయ్యంటే దాంట్లో మోషే ఉన్నాడు. ఎంత ఇష్టమో దేవునికి. నువ్వు పడుతున్న శ్రమలను బట్టి, నిందలను బట్టే నీ భాగ్యాలు ఉంటాయి పరలోక రాజ్యంలో. నువ్వు దేవుని నిమిత్తము కష్టాలు పడుతున్నప్పుడు, సువార్త నిమిత్తం పనికి వెళ్తున్నప్పుడు, ఆ నిందలు వచ్చినప్పుడు గమనించి దాన్ని బట్టే మీ యొక్క ఆత్మీయ స్థితి ఉంటుంది దేవునిలో. ఆయన ఏమైనా చేయగలడు మీ విషయంలో, ఎలాగైనా మిమ్మల్ని పెంచగలడు, ఏమైనా వాడుకుంటాం మిమ్మల్ని అలాగైనా సరే. అదే మోషే జరిగింది. మరి నీ పరిస్థితి ఏంటి? ముగించేద్దాం. నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏముందమ్మా? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అండలం చేసుకోండి. అదేంటంట? గొప్ప భాగ్యం. అది నేను నిజంగా ఇప్పుడు కూడా నేను భావిస్తాను. అలాగే నేను భావించాను కాబట్టి నేను సక్సెస్ అయ్యా ఈ గ్రామంలో. ఈ 28 ఏళ్ళ సంఘ పరిచర్యలో, సువార్త పరిచర్యలో నిలబడగలిగాను ఇలాగా. అది భాగ్యంగా నేను అందుకో పాట కూడా రాసుకున్నాను. ఓ పాట రాసుకున్నాను దాని మీద. నీ సేవయే భాగ్యం ప్రభా, బహుధన్యం ప్రభా అనేసి పాట రాసుకున్నాను. ఎందుకంటే అది ఇప్పుడు 10 years బ్యాక్ రాసుకున్న పాట. అది సేవలో ఉన్న మాధుర్యం అనిపిస్తున్నప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఆ పాట రాసుకున్నాను నేను. నీ సేవ నాకు భాగ్యం ప్రభా, అది విడిచిపెట్టను నాయన అనేసి పాట రాసుకున్నా. దేవుని నామమునకు స్తోత్రం. ధనాన్ని విడిచి దేవునితో అనుసరించిన వాళ్ళు మరికొంతమంది వస్తాం మనం. యేసేబు ఏంటి, జక్కయ్య ఏంటి, శిష్యులు ఏంటి, పౌలు ఏంటి, అపోస్తలులు ఏంటి, అందరూ కూడా ధనం వద్దు మాకు, నా యేసు పడిన నిందలకు మాకు కావాలని కోరుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు పరలోకంలో ఆనందం ఉన్నారు వాళ్ళందరూ కూడా. వెయిటింగ్లో ఉన్నారు పరదేశంలో ఆనందంగా. దేవుని నామమునకు స్తోత్రం. మరి నీ పరిస్థితి ముగించేస్తున్నాను. నీ పరిస్థితి ఏంటి? ఒక్కటే మీకు చెప్పా, కఠినమైన నిర్ణయాల్లో ఒక నిర్ణయం ఏంటంటే క్రీస్తు విషయమైన నింద మాకు కావాలి, ఈ భోగభాగ్యాలు నాకు వద్దు. అంత మంచి మనసు ఉంది కాబట్టి మోషేని దేవుడు ముఖాముఖిగా చూసే అవకాశం ఇచ్చాడు, మాట్లాడవకాశం. మరి నీ పరిస్థితి అంటే ఆత్మీయ రేంజ్ పెరుగుతున్న కొద్దీ దేవుడు నేను ఎలా వాడుకుంటాడు, దేవుడు నీతో ఎంత సహవాసం చేస్తాడో అది ఆయనకే తెలియాలి, ఇంకెవరికి తెలియదు. కానీ నువ్వు మాత్రము నిర్ణయం తీసుకో. ఏంటది? కఠినమైన నిర్ణయాలు, కఠినమైన తీర్మానాలు తీసుకోవాలి మనము. దేవుడు 1,00,000 ఇచ్చి 10,000 ఎత్తానులే, అది నువ్వు ఇవ్వటం ఏంటి, ఇంకా అందరూ ఇస్తారు. అది పెద్ద గొప్ప. కఠినమైన నిర్ణయాల్లో సపరేషన్ కనపడద్ది, దాని ఏమైనా స్పెషాలిటీ కనపడద్ది. ఎవరు తీసుకొని నిర్ణయాలు అవి. అంతమంది ఉండగా మోషే ఒక్కడైనా ఎస్ అనుకున్న విశ్వాసం అది, అని ఆశదే. ఆ రుచికరమైన జీవితం అర్థమైంది కాబట్టి నాకు ధనంతో పని లేదు, పెదవతో పని లేదు, ఇవన్నీ అవసరాలు నాకు దేవుడే కావాలి, దేవునితో ఉన్న బిడ్డలు నాకు కావాలి. అందుకే సంఘం గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఏముందమ్మా?
క్రీస్తు విషయమైన, అక్కడ ఒక మాట ఉంటుందండి, ఈ ప్రజల గురించి మాట్లాడదాం. దేవుని ప్రజలతో కనపరచని దేవుణ్ణి. ఎక్కడున్నారు వాళ్ళు? అరణ్యములో. నేను కోటలో ఉంటే గురుద్ది. దేవుని ప్రజలతో ఉంటేనే నాకు భాగ్యం, సంఘముతో ఉంటే నా భాగ్యం. ఇంట్లో అందరూ ఉంటారు, రకరకాలు ఉంటారు, అందరూ కూడా మారవచ్చు మారపోవచ్చు, కానీ సంఘములో అందరూ మారు పొందిన వాళ్ళు దేవుని బిడ్డలతో ఉంటేనే నాకు సంతోషం కదా. అందుకే మొదటి ప్రసంగములో అందరము అవయవాలంగా ఉన్నాము కాబట్టి ఏ మచ్చ మడత ఉండకుండా ఒకరొకరు నిష్పక్షపాతంగా ఉండమని చెప్పాడు. ఇప్పుడు అలా ఉంటే సంఘాన్ని విడిచిపెట్టి ఎవరు వెళ్తారు? ఇంకా వాక్యము ఉంది, ప్రేమ ఉంది. ఏ ప్రేమది? నిష్పక్షపాతమైన ప్రేమ. క్రీస్తు ప్రజలు వీళ్ళు. ఎవరిళ్ళు? క్రీస్తు ప్రజలు, క్రీస్తు బిడ్డలు. కాబట్టి ఈ భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. చివరిదా కాపాడుకుందాం, దేవునిలో బలంగా ఉందాం. ఈ రోజున గ్రహం స్టైన్ లాంటి వాళ్ళు ఏంటి, మిషనరీస్ ఏంటి, సాసుందర్ సింగ్ అయితే కనుక మరీ భయంకర డబ్బున్నవాడు, బాగా డబ్బున్నవాడు అండి, భయంకర మినిస్టర్ వచ్చేసి ఆయనకి. సాసుందర్ సింగ్ అంటే గమనించండి, వెలివేశారు ఆయన్ని. నాకు ఏమొద్దు, కట్టు బట్టలతో వచ్చే బయటికి. ఇప్పుడు ప్రపంచానికి ఆయన పేరు మారుమోగిపోతుంది. ఎంతమంది అండి, ఎంతమంది మిషనరీస్ అండి. విలియం కేరీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు అశాస్త్రులు బయట రావట్లేదు కండి. గ్రహం స్టైన్ ఎందుకు చచ్చిపోయాడండి గమనించండి. నా క్రీస్తు నిమిత్తము ఇప్పుడు కూడా ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు కూడా నూతన ఆధునిక యుగములు కూడా అశాస్త్రులు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడం కోసం. ఏమన్నా మన స్తోత్రం. ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో జరిగిపోయిందండి, కానీ చరిత్ర ఆధారం ఏంటి చెప్పమంటారా? ప్రపంచమంతా న్యూస్ వెళ్ళిపోయింది గ్రహం స్టైన్ చంపేసిన తర్వాత. వాళ్ళ భార్య సేవ చేస్తుంది అక్కడ. క్రీస్తు విషయం నిలబడగలవా నువ్వు? అమ్మలారా అయ్యలారా గమనించండి. ఈ రోజునాడు సుఖాల కోసము, సౌకర్యాల కోసము, ఇంకా ఆటి కోసం వచ్చారు మీరందరూ కూడా గమనించండి. వాటి వల్ల నీకు ఏం ప్రయోజనం చెప్పండి ఒకసారి. సమాధివతలు కొంచెం ఉపయోగపడి గడ్డిపెరలాగా తర్వాత నీకు ఉపయోగపడి ఇదే నిందలు, అవమానం ఎన్ని వచ్చిన సువార్త పనిలో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి. అది కదా నిజమైన భాగ్యం. ఆ భాగ్యం మీ అందరి దేవుడు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.